అన్నకు భయపడ్డాడంటే అన్న చేతులు అవుట్, మామకు భయపడి పారిపోతున్నాడంటే మామ చేతులు అవుట్. మరి లేకపోతే పారిపోవటం ఏంటి? జంప్ అయ్యాడంటే ఎందుకు అవుతున్నాడు? ఓడిపోయే మనుషులతో ఓడిపోయాడు, దేవుని చేత దెబ్బతిని అవిటివాడై దేవుని చేతిలో ఓడిపోయాడు. ఎప్పుడైతే దేవుని చేతిలో ఓడిపోయాడు, వినండి బాగా, ఎప్పుడైతే దేవుని చేతిలో ఓడిపోయాడో ఆ ఓటమిని దేవుడు గెలుపు అంటున్నాడు. అర్థమైందా? అది గెలుపుగా రాసుకోమన్నాడు. దేవుణ్ణి ఓడగొట్టిన వాడు, దేవుని మీద గెలిచిన వాడు వాస్తవిక జీవితంలో ఘోరంగా ఓడిపోయిన వాడు. అలా కాకుండా దేవుని చేతిలో ఓడిపోయిన వాడు, దేవుణ్ణే గెలిపించిన వాడు వాస్తవిక జీవితంలో నిజంగా గెలిచిన వాడు. అది అసలు రహస్యం. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడన్నా ఏమర్థమైంది? దేవుడు మనల్ని గెలవటం అంటే ఏంటి? మన సొంత ఇష్టాలకు వచ్చేటప్పటికి దేవుడితో పోరాడి దేవుడు నోరు మూపించి, అదే తండ్రి మీద కొట్లాడి కొడుకు అన్ని దరిద్రాలు తెచ్చుకున్నట్టు, పిల్లలు మారాం చేసి మొండికేసి పీడించి రోధించి గందరగోళం చేసి తండ్రి చేత కొన్ని పనులు చేపిస్తారు, తల్లి చేత కొన్ని పనులు చేపిస్తారు. తెలుసా? మీరు చేపిల్లా, నేను చేపించామా లేదా? అప్పుడు దాని అర్థం ఏంటంటే అంత పెద్దవాళ్ళని కూడా వీళ్ళ సెంటిమెంట్తో ఏడిపించి గెలిచినట్టు. చివరికి ఏం చేస్తారు తల్లిదండ్రులు? అది వద్దురా, నీకు మంచిది కాదు అంటే నువ్వు ఏడిసేసరికి, అవునా, ఇంకా అర్థమయ్యేటట్టు చెబుతా. అమ్మ వాడు మంచోడు కాదని నేను తీసుకున్నానమ్మా విషయం, వాడి క్యారెక్టర్ మంచిది కాదమ్మా, వాడు నమ్మకంగా గొంతు కోసే టైప్ అని తెలిసిందమ్మా, నేను ప్రేమించాను అని తెగ ఎగురుకుంటా పోతున్నావు, రేపు నీ సావు నీ పెద్ద దినం మొత్తం చేస్తాడే వాడు, వద్దమ్మా, వాడి గురించి వాకప్ చేశానమ్మా, పెద్ద దుర్మార్గుడు, వాడు డ్రగ్గిస్ట్ అని తెలిసింది. వాడు డ్రగ్స్కి అలవాటు పడినవాడు అని తెలిసిందమ్మా, వాడు సైకో అని తెలిసిందమ్మా, వాడి మాయమాటలకి ఎట్లా బుక్ అవుతున్నావే తల్లి అంటే ఏమంటది? అసలు అతని గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఎవరెవరో ఏవేవో చెప్తే నమ్మేయటమేనా? ఎవరెవరు ఏవేవో చెప్తే నమ్మేయటమేనా? మీరు ఎన్నన్నా చెప్పండి, నా హృదయంలోంచి అతన్ని తీసేయలేరు. మీరు ఎన్ని చెప్తా ఉంటే నాకు అంత ఎక్కువ అవుతూ ఉంటుంది అతని మీద ప్రేమ. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఈ మొండికేసి తిండి మానుకొని పీడిచ్చి ఏం చేసినట్టు? చివరికి ప్రేమను బట్టి ఏం చేస్తారు? సరే రాజు మెచ్చింది రంభ అన్నట్టు, సరే పొమ్మ ఏదో దరిద్రపండి దేవులాడుకున్నాం, మేము చూసిన దాకా ఆగలేదు, నీ కర్మ కాల్చుకున్నాం, సరే అనుభవించుపోవే, నీ కర్మ అనుభవించు అని అమ్మా నాన్న ఓటమి పాలయ్యి బిడ్డగా నిన్ను గెలిపించి నీ ఇచ్చను నెరవేర్చడానికి సపోర్ట్ చేస్తారా? అప్పుడు నువ్వు అమ్మా నాన్నని గెలిచావు, ఓడిపోలా, గెలిచావు, చివరికి పెళ్లి చేసుకున్నాక నీకు మ్యాటర్ అర్థమైంది. ఇంక ఇప్పుడు ఎంత లబలబ కొట్టుకుంటే ఏమంటే ఇక బతుకంతా తిడతానే ఉంటారు. దరిద్రపు దాన వద్దంటే విన్నావా? నీకేం తెలుసు అతని గురించి అన్నావు, ఇప్పుడు నీకేం తెలిసి వచ్చి ఏడుస్తున్నాడు తన్నులు తిని. సచ్చిందాను నువ్వు ఆడ చావకుండా ఏడుకొచ్చి మా ప్రాణం తీస్తున్నావు దరిద్రపు దాన. పెద్ద బిల్డప్ ఇచ్చి మీ ముఖం చూడడం, వచ్చిన గడప దోకనని ఎచ్చులు పడిపోయావు కదా, పనికి మాలిందని. మళ్ళీ చీటికి మాటికి ఎందుకు వస్తున్నావు? మళ్ళీ మా పంచ ఎందుకు కాసావు? మమ్మల్ని గెలిచావు, మమ్మల్ని ఓడగొట్టి వెధవల్ని చేసి దద్దమ్మల్ని చేసి పనికి మళ్ళీ సమాజంలో గాలి తీసిపోయి సిగ్గుందా మళ్ళీ ఎందుకు రావడానికి? నలుగురిలో నవ్వుల పాలు చేసి లేచిపోయిందని కోడై కూసేటట్టు చేసి చండాలం చేసిపోయి, వాడు దేవుడు, వాడు మొనగాడు, వాడు అంత గొప్ప అని పెద్ద వాడేదో ఆకాశం నుండి భూమికి దిగొచ్చిన దూతలాగా బిల్డప్ ఇచ్చిపోయావు. ఇప్పుడు సైతానుడు అనుకుంటే ఎందుకు వస్తున్నావు? సైతాన్ మోహందానా? సిగ్గుండాలి కదే, రోషం ఉండాలి కదా. పోతే అని అందామని అమ్మా నాన్నకు అనిపించినా అనరు. నేను అన్నాను అనుకున్నారా?
దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనరు. ఎందుకో తెలుసా? ప్రేమ. ప్రేమ మాయకు, మోసానికి, భ్రమకు లోనైపోయింది పిచ్చిది నా బిడ్డ. పోనీ ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకుంది, ఇప్పుడన్నా బాధపడుతుంది, నేను తప్పటడుగు వేశానని పశ్చాత్తాపడుతుంది బిడ్డ. లోకం క్షమించకపోవచ్చు నా బిడ్డని, నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారని పితృవాత్సల్యం, మాతృవాత్సల్యం, పోనీలే తల్లి అని నువ్వు తెచ్చుకున్న దరిద్రానికి మళ్ళీ నిన్ను ఓదారుస్తా కూర్చుంటారు. నీకు సపోర్ట్ చేస్తా, నీకన్నీ సమకూరుస్తా, నువ్వు తెచ్చుకున్న దరిద్రాన్ని నీతో పాటు వాళ్ళు కూడా మోస్తా. ప్రేమను బట్టి సహిస్తా, భరిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రిని గెలిచి వేసిన అడుగు ఎంత మాత్రం ఫలించింది? ఒకవేళ తల్లిదండ్రి అన్నా నీ విషయంలో సరైన విషయాలు చెప్పరేమో, సరైన మాదిరి చూపరేమో, సరైన మార్గం నీకు చెప్పరేమో, కానీ దేవుడు ఎప్పుడైనా అలా చేస్తాడా? దేవుడు నీకు నాకు ఇచ్చే ఆలోచన చాలా గొప్పది. నేను అందుకే 1,000,000 సార్లు కోరుకుంటున్నా, దేవుని బలిపీఠం మీద నిలబడి, దేవా నిరంతరము 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 నా ఆలోచనలన్నీ నీ ఎదుట ఓడిపోవాలి నాయన, ఓడిపోవాలి 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 ఓడిపోవాలి. నా విషయంలో నిరంతరము నీ ఆలోచనలే గెలవాలి, నీ తలంపులే గెలవాలి, నీ ఉద్దేశాలే గెలవాలి, నీ చిత్తమే గెలవాలి. యేసయ్యా నువ్వు ఎప్పుడు నన్ను గెలవాలి, నువ్వు ఎప్పుడు నన్నే గెలవాలి, నన్ను గెలవాలి, నన్ను గెలవాలి. నేను నీ చేతిలో నిరంతరం ఓడిపోవాలి, నిరంతరం ఓడిపోవాలి. అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని, అలా ఓడిన నాడే నేను గెలిచిన వాడిని. నువ్వు గెలిచిన దానివి, గెలిచిన వాడివి. మనం ఆయనను ఎదురాడి గెలిచినంత వరకు మనం ఓడిపోతానే ఉంటాం బిడ్డ. అందుకే దేవుని ముందు ఇది ఎప్పుడు వేడుకోవాలి, నన్ను ఓడగొట్టే ప్రభువా, నన్ను గెలిచే ప్రభువా. ఒక్క విషయంలో కూడా నేను గెలవద్దు ప్రభువా, అన్ని విషయాల్లో నేను ఓడిపోవాలి, నాలో నేను ఖాళీ అయిపోవాలి, నన్ను నీ వశపరచుకొని నువ్వు వెళ్ళాలి. పేరుకే నేను కానీ పూర్తిగా నీ స్వాధీనంలో ఉండాలి. నన్ను అనుగ్రహించమని నువ్వు కన్నీరు గార్చాలి దేవుని ముందు. ఇది ఆవశ్యకము, ఇది అవసరం. యాకోబు ఎప్పుడైతే అలా ఓటమి పాలైపోయి దేవుని చేతిలో ఓడిపోయాడు, అప్పుడు యాకోబుకి టైటిల్ ఏమి ఇచ్చాడు తెలుసా? నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అన్నాడు. యాకోబు బతుకు చూస్తేనేమంతా ఓటమి, కానీ దేవుడు ఏమన్నాడు? లేదు, గెలిచావు నువ్వు అన్నాడు. చివరికి గెలుచుకున్నాడు, దేవుణ్ణి గెలుచుకున్నాడు. అంటే దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు, దేవుని చేతిలో ఓడిపోయి. ఏమని చెప్పాడు మోషేకి ప్రత్యక్షమైనప్పుడు? నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు. చెప్పండి, ఆయన మాట చొప్పున మనం వేద్దామా, ఆయన గెలుద్దామా? అడుగు చెప్పండి. ఆయన మాట చొప్పున అడిగేద్దామా, ఆయన గెలుద్దామా? దేవుని సంఖలోకి మనం వెళ్ళిపోదామా, మన సంఖలోకి దేవుడిని తెద్దామా? ఒక ముక్క చెప్పేయండి, ఇంకా ముగించుకుందాం. ఎవరు? ఆయన సంఖలోకి మనం వెళ్ళిపోదామా, ఆయన తిప్పినట్టు తిరగడానికి? ఇది ఒక్కసారిగా నీకు కలివి కావచ్చు, కానీ క్రమక్రమముగా నువ్వు సాధన చెయ్యి. దేవుడు నీతో చేయమన్న పని చేయడానికి ఎప్పుడు వెనకడుగు వేయొద్దు, నువ్వు చేస్తా వెళ్ళు. దేవుడు చెప్తే ఆపొద్దు, దాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ ఉండు. ఒక రోజుకి నీ ప్రయాస ఫలించి నువ్వు ఊహించని అద్భుతమైన ఫలాన్ని నువ్వు చూస్తావు. అయితే ఇక్కడ దేవుడు చెప్పాడా లేదా అనేది క్లారిటీ తీసుకో. చెప్తే నువ్వు అంతే సాగిపో.